స్థిర సుఖమాసనం. నిటారుగా కూర్చోండి. మనసులో ఈనాటికి సంబంధించిన సకల ప్రణాళికలను విడిచిపెట్టండి. ఈ తర్వాత అది చెయ్యాలి, మధ్యాహ్నం ఇది చెయ్యాలి, సాయంత్రం అది చెయ్యాలి, ఏవో ఉంటాయి లిస్టు ప్రతి వాళ్ళకి. ఆ లిస్టు డ్రాప్ పడేయండి. allow the mind to drop so that you are firmly established in the present. మనస్సుని విడిచిస్తే ఇక గతం లేదు, భవిష్యత్తు లేదు, వర్తమానంలోనే ఉంటారు. దేనికోసమో వేచి ఉండక్కర్లే. మనసులోనున్న ఈ వాసనలు, సంస్కారాలే, ఈ ప్రెడిలిక్షన్స్ దేనికో వెయిట్ చేయాలి, వేచి ఉంటాము. సంథింగ్ ఆర్ ది అదర్. కనుక allow the mind to drop this attitude of waiting for the next whatever. Don't ask what next. What next is a strong attachment to the mind. తర్వాత ఏంటి, దీని తర్వాత ఏంటి, దాని తర్వాత ఏంటి, దీని ముందేమిటి, దాని ముందేమిటి, ముందు జన్మలో నేను ఎవరు, వచ్చే జన్మలో నేను ఏం అవబోతాను. Why unnecessary confusing ideas? When we may wait, we miss the present. What is present? Present is ease. We miss ease. In the present moment, I am ease. ఉన్నాను. చుట్టూ పరిసరాలను, రూమ్ని, హాల్ని, పీపుల్ని, దానితో పాటు వస్తువులను, మనుష్యులను, శరీరాన్ని కూడా చూస్తూ ఉండండి. ఎలా? కళ్ళు మూసుకునే చూస్తూ, వాటిని చూస్తున్న ద్రష్ట మీరు అని మర్చిపోకండి. బాడీ, when you are aware of it, it is there. నిద్రలో మీకు బాడీ తెలిసిందేమిటి? అలాగే చాలాసార్లు శరీరం గురించి ఆలోచిస్తే శరీరం వస్తుంది. ఇంటెన్స్గా ఏదైనా మెంటల్ యాక్టివిటీలో ఉంటే అప్పుడు శరీరం జ్ఞాపకం వస్తుందా? రావడం లేదు కదా. అలాగే సరౌండింగ్స్ కూడా. ఏదో కాన్సన్ట్రేటెడ్ పనిలో నిమగ్నమై ఉన్నారు. చుట్టుపక్కల ఎవరున్నారు, ఏం జరుగుతోంది, ఏ సౌండ్ వస్తుంది అనేటటువంటి అటెన్షన్ ఉండదు కదా. Now, suddenly, when you are aware of the body comes into the light of awareness. అంటే అవేర్నెస్ అనేటటువంటి కాంతిలోకి బాడీని తీసుకొస్తే అది ప్రకాశిస్తుంది. కాంతికి బయట ఉంటే ప్రకాశించదు. టార్చ్ లైట్ కాంతిలోకి వస్తువును తీసుకొస్తే అది ప్రకాశిస్తుంది. లేకపోతే డార్క్ రూమ్లో ఉన్న వస్తువు పక్కన ఉండిపోతుంది. ఆ లైట్ దానిపై పడితే, అంటే ఆ వస్తువును కాంతి పరిధిలోకి తీసుకొస్తే అప్పుడు ఆ వస్తువు తెలుస్తుంది. అలాగే బాడీ కూడా. ప్రయత్నం చేయండి. బాడీ ఈజ్ దేర్ ఓన్లీ వెన్ యూ వాంట్ టు బి అవేర్ ఆఫ్ ద బాడీ. శరీరము కొరకు ఆలోచించినప్పుడే శరీరం వస్తుంది. నౌ ఐఎమ్ అవేర్ ఆఫ్ ద బ్రెత్. శ్వాస. మీరు దినములో ఎన్నిసార్లు శ్వాసను జ్ఞాపకంగా తీస్తున్నారు? ఆల్మోస్ట్ నిల్.
దానంతట అదే అయిపోతుంది. శ్వాస మీద ధ్యాస పెడితే మళ్ళా తెలుస్తుంది, ఇది ఇన్స్పిరేషను, ఇది ఎక్స్పిరేషను, ఇది ప్రొలాంగ్డ్ ఎక్స్పిరేషను, ఇది ప్రాణ, ఇది యామము అంటూ ఏవో తెలుస్తున్నాయి. అంటే మనసు అంటే చైతన్యాన్ని, లైట్ని, కాన్షియస్నెస్ని శ్వాస వైపు తిప్పితే శ్వాస తెలుస్తుంది. తిప్పకపోతే దాని పాటికి అది ఉంది, అవుతుంది. అయిపోయింది ఏమిటి? అయిపోలేదు. శ్వాసను ధ్యానం చేస్తున్నప్పుడు మనసు ఎక్కడో కూడా తిరుగుతూ ఉండొచ్చు ఇంకొక విషయం మీద. తిరగనివ్వండి, దాని మీద కోపం పడాల్సిన పని లేదు. Allow it to be quiet and be aware of the breath. ఎప్పుడైతే మనము శ్వాస మీద మన ధ్యాసను పెడతామో అది సమంగా అవుతుంది. బ్రెత్ డజంట్ హ్యావ్ పాస్ట్ అండ్ ఫ్యూచర్. శ్వాసకు నిన్నటి శ్వాస, రేపటి శ్వాస అని ఉంటుందా? అది ప్రజెంటే ఎప్పుడు. సో బ్రెత్, ఐఎమ్ అవేర్ ఆఫ్ ద బ్రెత్ అండ్ ఇట్స్ a harmony with the present breath and awareness. Be aware of the breath as it goes in and comes out. లోనకు పోయే ఉచ్ఛ్వాసం, బయటకు విడిచే నిశ్వాసం. ఈ రెండింటిని అబ్జర్వ్ చేయండి, కాసేపు చేయండి. చూడండి, ఒక్కొక్కసారి శ్వాస పోయినప్పుడు, లోనకి పోయినప్పుడల్లా శరీరం కొత్త శక్తిని సంతరించుకుంటుంది. ఎవ్రీ సింగిల్ టైమ్ ఐ బ్రీత్, ద బాడీ ఈజ్ ఫ్రెష్. Breath is not only in the nostrils and the lungs. ఈ ప్రాణము, వాయువు పోవడం రావడం ఒక్క ముక్కు పుటాల దగ్గరే, ఊపిరితిత్తుల దగ్గరే కాదు కదా. త్రూఅవుట్ ద బాడీ ప్రతి సెల్ రెస్పైర్ చేస్తుంది. ఆ రెస్పిరేషన్లో సెల్యులర్ రెస్పిరేషన్ వెరీ ఇంపార్టెంట్ దాన్ ఫిజికల్ రెస్పిరేషన్. బోత్ ఆర్ ఎసెన్షియల్. దీని మీద అది డిపెండ్ అయ్యింది, దాని మీద ఇది డిపెండ్ అయ్యింది. ఆ సెల్యులర్ రెస్పిరేషన్లో యూ హ్యావ్ 20 trillion సెల్స్ ఇన్ ద బాడీ. ఒక్కొక్క సెల్ కూడా గాలిని లోనకు పీలుస్తుంది, ఆక్సిజన్ని. అక్కడ తయారైన విషవాయువులు, కార్బన్ డైఆక్సైడ్ను రక్తంలోకి వదులుతోంది. అది రక్తనాళాలు మూసుకుని వచ్చి మళ్ళీ లంగ్స్కి ఇచ్చి, ఎక్కడి నుంచి ఈ విషవాయువులు బయటకు పోతున్నాయి, ప్రాణవాయువు మళ్ళీ లోనకి వెళ్తుంది. ఇది రెస్పిరేషన్, టిష్యూ రెస్పిరేషన్ and lung respiration. Both are there. Try see the difference between life and living. This is life. What is life? Life is tissue respiration combined with lung respiration. Sthola respiration plus Ati Sukshma respiration. You may not know. Every cell of your body every second is breathing and breathing out. Without your knowledge, without your control, derangement of that is disease. Right? What is life? Life is this respiration. This life, which is the respiration, is the power of Ishvara. Who gave you the power? What automatically makes the respiration go? At the micro level,
in the tissues and the cells, and at the macro level, at your nose and lungs. Who is doing it? Are you? Can you? ఆపండి చూద్దాం ఒక్క నిమిషం పూర్తిగా గాలిని. అంతే సంగతులు. బియాండ్ సర్టన్ లెవెల్ స్లో చేయండి, చేయలేరు. బియాండ్ సర్టన్ లెవెల్ ఫాస్ట్ చేయండి, చేయలేరు. తెలియకుండానే ఈశ్వర శక్తి వలన జరుగుతున్న ఈ క్రియ, శ్వాసక్రియ ఏదైతే ఉందో నా ముక్కు దగ్గర, లంగ్స్లోను, అలాగే నా శరీరం అంతటా సర్వగతంగా జరుగుతూ ఉందో అదే లైఫ్. ఈ లైఫ్ ఎవరిచ్చారు? ఈశ్వరుడు ఇచ్చారు. లైఫ్ ఈజ్ టైమ్లెస్. లిసన్, రిఫ్లెక్ట్. లైఫ్ ఈజ్ టైమ్లెస్. లివింగ్ ఈజ్ టైమ్ బౌండ్. ప్రాణము అనంతం. ప్రాణించుట పరిచ్ఛిన్నం, కండిషన్డ్. లైఫ్ ఈజ్ అనంత. ప్రాణ, అందుకే ఈశ్వరుని సూత్రాత్మ ప్రాణ. ప్రాణ అంటే హిరణ్య గర్భ, అది అనంతం. వ్యష్టి యొక్క లివింగ్ అంతం, ఫిక్స్డ్, changing. Breath is the expression of that life in this body. Breath అంటే అంటున్నావు, శ్వాస అనగా అనంతమైన ప్రాణము శరీరమునందు వర్తిల్లుతూ ప్రాణించడాన్ని శ్వాస. Beware of the breath in and out. There is a joy as you breathe in, and that there is a demand that you have to breathe out. Stop just చూడండి. You can't bottle the breath. After some time, ముక్కు గట్టిగా మూసుకున్నా ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యి. There is a demand to breathe out. As you breathe out, you may notice little anxiety. మళ్ళా పీలుస్తానో లేదో. Breathing in is life, living, whereas breathing out is death. అనంతమైన ప్రాణము లోనకి వాయువు ప్రవేశించడం లివింగ్, బయటకు రావడం డెత్. అందుకే హీ ఎక్స్పైర్డ్ అంటాం. అంటే ఎక్స్పైరేషన్ చేసి మళ్ళా పీల్చలే. మళ్ళీ పీల్స్తే he inspired అన్నది. Nobody says he inspired. Nobody dies in inspiration. Dies in expiration. తరువాత శ్వాస పీల్చుకోకపోవడమే డెత్. సో ఇన్ లైఫ్, అవుట్ డెత్. బ్రెత్ ఇన్ లివింగ్, బ్రెత్ అవుట్ డెడ్. Life continues. Life is prana. Prana is eternal. Living is conditioned. Breathing in is life. Breathing out is death. Breathing in is sukha, and breathing out is anxiety or dukkha. In sukha, out dukkha. Nothing is permanent. Only the awareness behind these is timeless. ఆ అవేర్నెస్కే లైఫ్ అని పేరు. ఏదైతే లివింగ్ అని తెలుసుకుంటుందో ఇన్ అండ్ అవుట్ని, ఆ లైఫ్ లివింగ్, దానిని ఆ లివింగ్ అని తెలుసుకునేదే లైఫ్. ఇన్ అండ్ అవుట్, సుఖ అండ్ దుఃఖ ఏదైతే తెలుసుకుంటుందో అదే లైఫ్, లేక కాన్షియస్నెస్, లేక అహమస్మి.
అహమస్మి, అహమస్మి, అహమస్మి. 30 సెకండ్లు జస్ట్ అబ్జర్వ్ ఇన్ అండ్ అవుట్. డోంట్ కంట్రోల్. Vedanta doesn't prescribe eternally pranayama. Just be aware of the breath. అహమస్మి, అహమస్మి. ఈ మహావాక్యరత్న ప్రభ అనే పుస్తకాన్ని PDF సర్క్యులేట్ చేశాను. అందులోనున్నటువంటి రిఫరెన్సెస్ ఆ వాక్యాలకు చాలా చోట్ల తప్పిదంగా ఉన్నాయి. కాబట్టి ఆ రిఫరెన్స్ వరాహ, శ్వేతస్వతర, ఇంకోటేదో సన్యాస, ఈ పేర్లు రాసి పెట్టారు బ్రాకెట్లో. పేర్లు సరిపడడం లేదు, నంబర్స్ సరిపడడం లేదు. కాబట్టి పుస్తకాన్ని అలా పక్కన పెట్టండి. విల్ యూజ్ ఇట్ యాజ్ ఎ గైడ్. విల్ ఫాలో వాట్ వీఆర్ ఫాలోయింగ్. డోంట్ ఫైండ్ ఫాల్ట్ విత్ ఎనీవన్. తేజోబిందోపనిషత్తు 1:46, నంబరు 1:46. కుశలా బ్రహ్మవార్తాయాం వృత్తిహీనాః సురాగిణః తేప్యజ్ఞానతయా నూనం పునరాయాంతి యాంతి చ. వాట్ ఏ మ్యూజికల్! తేజోబిందోపనిషత్ is one must read it. Lot of chapters. It is as big as, even bigger than Viveka Chudamani. కుశలా బ్రహ్మవార్తాయాం వృత్తిహీనాః సురాగిణః ते अपि अज्ञानतया నూనం పునరాయాంతి యాంతి చ. పునరాయాంతి యాంతి చ, పునరావృత్తి పొందుతాడు, జన్మాలను పొందుతూ ఉంటాడు. మృత్యుస్స మృత్యుమాప్నుతి. నూనం, నిశ్చయం, తప్పనిసరి. ఎవరు వారు? ఎవరు ఆ వారు? ఫస్ట్ లైన్లో. ఎందువలన? అజ్ఞానతయ. తే అప్యజ్ఞానతయా నూనం పునరాయాంతి యాంతి చ. ఎవరు వారు? ముందు విచారణలో అనుభూతి లేని పాండిత్యం వ్యర్థము అంటూ మైత్రేయులు నేర్చుకున్నాం శుక్రవారం. చెట్టుకున్న పండు నీళ్లలో చూసి ఎవరైనా ఆకలి తీర్చుకోగలరా? ఆ పండుతో నీళ్లు నీళ్లు అనే పదాన్ని వింటూ ఎవరైనా దప్పిక తీర్చుకోగలరా? నీడ నీడ అనే పదాన్ని వింటూ ఎవరైనా విశ్రాంతి ఎండలో పొందగలరా అని చెప్పాం. దానినే కఠినమైనటువంటి కొనసాగింపు ఈ వాక్యం. కేవలం ఒక వేదాంతాన్ని బౌద్ధిక విన్యాసంగా, ఇంటలెక్చువల్ జిమ్నాస్టిక్స్గా మార్చుకొని వాస్తవ జీవితంలో రాగద్వేషాలను వదలకుండా వాటితో కొట్టుముట్టాడుతున్నటువంటి పాండిత్య అహంకారులు, ధీరాహ అన్నారు నిన్న ఉపనిషత్తులు, శనివారం. అటువంటి పాండిత్య అహంకారుల అసలు రంగును ఈ శ్లోకం బట్టబయలు చేస్తుంది. ఆదిశంకరాచార్యుల వారు అపరోక్ష అనుభూతిలో యథాతథంగా ఈ శ్లోకాన్ని తీసుకున్నారు. 132వ శ్లోకంగా కనపడుతుంది. తేజోబిందోపనిషత్తులోనూ ఉంది, అపరోక్ష అనుభూతిలో కూడా ఉంది. కుశలా బ్రహ్మవార్తాయాం వృత్తిహీనా సురాగిణః. కుశలా బ్రహ్మవార్తాయాం. బ్రహ్మం గురించి మాట్లాడడంలో ఈయన కంటే గొప్పవారు లేరు. అంత పెద్ద పెద్ద లెక్చర్స్, వేదాంత ఉపన్యాసాలు, చర్చలు భయంకరంగా చేసేస్తున్నాడు. గొప్ప నేర్పరి, కుశలుడు. దాంట్లో బ్రహ్మవార్తాయాం, బ్రహ్మ గురించి కబుర్లు చెప్పడంలో, పాఠాలు చెప్పడంలో చాలా గొప్పవాడు. వృత్తిహీనా, బ్రహ్మాకార వృత్తి.
నిరంతర అఖండాకార వృత్తి లేదు. సురాగిణ తీవ్రమైనటువంటి రాగము కలిగి ఉన్నారు. లౌకిక విషయాల పట్ల, కీర్తి ప్రతిష్టల పట్ల అత్యంత మక్కువ కలిగి ఉన్నారు. తే అపి అజ్ఞానతయా, తేప్యజ్ఞానతయా, వారు కూడా తమ అజ్ఞానం వలన, వారు కూడా ఎందుకు వీడేదో చదువుకున్నాను అనుకుంటున్నారు, అజ్ఞానం వలన, అజ్ఞానతయా నూనం నిశ్చయంగా పునరాయాంతి యాంతి మరలా పుడుతూ చస్తూ ఉంటారు, సంసార చక్రంలో కొట్టుకుని పోతారు. వేదాంత పండితుడికి, వేదాంత సాధకుడికి మధ్య ఉన్న అతిపెద్ద వ్యత్యాసాన్ని చూపిస్తుంది. బ్రహ్మవార్త, బ్రహ్మాకార వృత్తి. బ్రహ్మవార్త కుశల బ్రహ్మవార్తాయం వృత్తిహీనా. కొందరు బ్రహ్మసూత్రాలను, ఉపనిషత్తులను కంఠస్థం చేసేస్తారు. కంఠస్థం చేసేసి అందరికీ బోధించేస్తూ ఉంటారు. గంటల తరబడి బ్రహ్మం గురించి అనర్గళంగా మాట్లాడగలరు కుశలా. కానీ వాళ్ళ మనస్సులో బ్రహ్మాకార వృత్తి, అఖండాకార వృత్తి, నేను బ్రహ్మమనే నిరంతర ఆత్మానుసంధానం ఒక్క క్షణం కూడా లేదు. అటువంటి వాళ్ళను వృత్తిహీనా అంటున్నారు. వేదాంతాన్ని ఇతరులు చెప్పడానికే తప్ప తమ మనస్సును లయం చేసుకోవడానికి వాడడం లేదు. కేవలం పెదవులకే పరిమితమైన ఈ వేదాంతం లిప్ సర్వీస్ టు వేదాంత, వాచో వేదాంతం. రాగమే అసలైన శత్రువు. సురాగిణ అన్నారు ఇక్కడ. తీవ్రమైన రాగం కలిగి ఉన్నవారు జగన్మిథ్య అని లెక్చర్ చెప్పేస్తారు. వేదిక దిగగానే ధనం కోసం, శిష్యుల కోసం, సన్మానాల కోసం, స్వామీజీల అనుగ్రహం కోసం సాష్టాంగపడిపోతూ ఉంటారు. తమ కీర్తి కోసం, బిరుదుల కోసం తీవ్రంగా ఆరాటపడుతూ ఉంటారు. సురాగిణ, తీవ్ర ఆసక్తి కలవారు. ఎక్కడ రాగం ఉందో అక్కడ అద్వైతం నిలవదు. రాగం ఉందంటే ప్రపంచం సత్యమని నమ్ముతున్నట్లే. మాటలు అద్వైతం, చేతలు ఘోరమైన ద్వైతం. పండితునికైనా జనన మరణాలు తప్పవు. తేప్యజ్ఞానతయా నూనం పునరాయాంతి అంతిచ. ఇటువంటి ప్రవచనకర్తలకు, వాచా వేదాంతులకు ఉపనిషత్ నిర్మోహమాటంగా మోక్షం రాదు 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 అని చెప్తుంది. అది కేవలం ఇన్ఫర్మేషన్, సమాచారం కాదు వేదాంతం. అది ట్రాన్స్ఫర్మేషన్, జ్ఞానం. కాబట్టి సామాన్య అజ్ఞానుల వలె అజ్ఞానతయా జనన మరణ చక్రంలో ఇటువంటి సోకాల్డ్ ధీరాహ్, సోకాల్డ్ ప్రాజ్ఞాహ్ తిరగవలసినదే జనన మరణాలలో. గొప్పగా మాట్లాడే నైపుణ్యం ఉంది కదా, విషయ వాసనలు ఉంటే ముక్తి రాదనే ఈ కఠోర సత్యాన్ని ఇతర శాస్త్రాల, కఠోపనిషత్తులో, ముండకోపనిషత్తులో ఇలాంటి శ్లోకమే ఉంది. అవిద్యామంతరే వర్తమానాః స్వయం ధీరాః పండితం మన్యమానాః దంద్రమ్యమాణాః పర్యంతి మూఢా అంధేనైవ నియమానాయ దంధా. అవిద్య రాగద్వేషాలలో అవిద్యామంతరే వర్తమాన కూరుకుపోయి ఉండి స్వయం ధీరాః పండితం మన్యమానాః, తమను తాము గొప్ప ధీరులుగా, పండితులుగా భావించుకుని మూర్ఖులు. ధీరా అంటే పండితం మన్యమానాః. ఉపనిషత్తులో కూడా మనం చూసాం. ఒక గురుడివాణి వెనుక వెళ్ళే మరొక అంధునిలాగా ఈ సంసార చక్రంలో పునరాయాంతి చ అని ఉపనిషత్తులో చెప్పినట్లు దంద్రమ్యమాణ పర్యంతి మూఢ, పర్యంతి తిరుగుతూ ఉంటారు. అంధేనైవ నీవ నియమాన యథాంధ. వివేక చూడమణిలో ఏమన్నారు? వాగ్వైఖరి, శబ్దఝరి, శాస్త్ర వాగ్వైఖరి, శబ్దసరి, శాస్త్ర విజ్ఞాన కౌశలం, వైదుష్యం విదుషాం తత్వద్భుక్తయే నతు ముక్తయే. ఏం వాగ్దాటండి, ఏమి అనర్గళంగా మాట్లాడారు, గుక్క తిప్పుకోకుండా మాట్లాడారండి. ఏమి ఫ్లో అండి. శాస్త్రాల పట్ల ఏమి కౌశలం, ఎన్ని తెలుసు ఆయనకు. కానీ ఒక్క సెకండ్ స్టేజ్ దిగితే చాలు, డబ్బు కావాలి, అన్నీ కావాలి, అటాచ్మెంట్స్ కావాలి, కంఫర్ట్స్ కావాలి, బిరుదులు కావాలి, మరొకటి కావాలి, మరొకటి కావాలి.
భగవద్గీత ఊరుకోలేదు. 2:40, 2:43లో యాం ఇమాం పుష్పితాం వాచం ప్రవదంచవిపశ్చితః కామాత్మనః స్వర్గపరా జన్మకర్మ ఫలప్రదాం యాం ఇమాం పుష్పితాం వాచం. ఈ ఫ్లవరీ వర్డ్స్ పుష్పితాం వాచం, ఇవి పండవవు, ఒట్టి కేవలం గొడ్డు పువ్వులు లాంటి మాటలు చెప్పేవాళ్ళు. ప్రవదంతి అవిపశ్చిత, అజ్ఞానులు. ఆత్మబోధలో ఏంటన్నారు? అవిరోధతయా కర్మ నా విద్యాం వినివర్తయేద్ విద్యా విద్యాం నిహంత్యేవ తేజస్తిమిర సంఘవత్. కేవలం నోటితో మాటలు చెప్పి ప్రవచనాలు చేస్తే వృత్తిహీనా, నిరంతర ఆత్మవిచారణ బ్రహ్మాకార వృత్తి లేనిదే వాళ్లకు మోక్షం రాదు. వెలుగు చీకటిని పోగొడుతుంది, కానీ అభ్యాసం లేని బ్రహ్మవార్త చీకటిలో కూర్చుని వెలుగు వెలుగు అని అల్లాడుతున్నట్టే ఉంది. నాయం ఆత్మా ప్రవచనేన లభ్యః న మేధయా న బహునా శ్రుతేన ఏమైవైష వృణుతే తేన లభ్యః తస్యైష ఆత్మాం వివృణుతే తనుం స్వాం. బోత్ కఠోపనిషత్ అండ్ ముండకోపనిషత్. సారాంశం ఏమిటి? కేవల పుస్తక జ్ఞానము, వాగ్ధాటి, పాండిత్యము అవసరమే, కానీ అవి ఆత్మను చూపించలేవు. అంతరంగంలో స్వచ్ఛమైన తీవ్రమైన తపన ఉన్నవారికే ఆత్మదర్శనం దానంతటా అదే కలుగుతుంది. తేజోబంధోపనిషత్తు అందించినటువంటి ఈ మహావాక్యము ఏమిటా? మహావాక్యము కుశల బ్రహ్మవార్తాయాం వృత్తిహీనా సురాగిణః తేప్యజ్ఞానతయా నూనం పునరాయాంతి యాంతి చ. సో ఈ తేజబింజోపనిషత్తులో ఉన్నటువంటి ఈ మహావాక్యము వేదాంత సాధకుడుకు ఒక లైట్ డిటెక్టర్, లిట్మస్ టెస్ట్ లాంటిది. ఒక వ్యక్తికి అద్వైతం ఎంత బాగా వంట పట్టింది అనేది ఆయన ఉపన్యాసాలను బట్టి కాకుండా, బ్రహ్మవార్త కుశల అన్నారు, కుశలతను బట్టి కాకుండా, నిత్య జీవితంలో సుఖదుఖాల పట్ల, కీర్తి ప్రతిష్టల పట్ల అతనికి ఉన్న వైరాగ్యాన్ని, రాగరాహిత్యాన్ని బట్టి తెలుసుకోవచ్చని ఈ వాక్యం నిర్ద్వంద్వంగా ఘోషిస్తోంది, శాసిస్తోంది. పండితుడైనా పామరుడైనా సురాగిణ అంటే గట్టి ఆశలు ఉన్నంత వరకు సంసార చక్రం పునరాయాంతి యాంతి చ, సంసార చక్రం తప్పదు. అహమస్మి 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 సోహం సోహం సోహం. అవిద్యానంద ప్రకరణం అనేటటువంటి 3వ ప్రకరణంలో 20 ప్రకరణాలు ఉన్నాయి. మహావాక్యాలను 1008 మహావాక్యాలు. వాటిలో 2 ప్రకరణాలు అయిపోయాయి. విధివాక్య ప్రకరణం అయిపోయింది, బంధమోక్ష ప్రకరణం అయిపోయింది. అవిద్యా నిందా ప్రకరణం ఈ వారంతో కంప్లీట్ అవుతుంది. ఆ తరువాత 4వ ప్రకరణంలోకి ఎంటర్ అవుతాం. అలాగే నిధిధ్యాసనం అని తత్వవేదానంద స్వామి అందించిన 43 మెడిటేషన్స్ ఈనాటితో పూర్తి అయిపోయాయి. ఆ 43 ఒక్కొక్కటి ఒక ఎపిసోడ్గా ప్రతిసారి మహావాక్యానికి ముందు చెప్పుకుందాం. ఇక మీదట ఆ పుస్తకము మన మస్తకంలో ఉండి దాన్ని పాటించాలి. అహమస్మి అహమస్మి అహమస్మి. స్వస్తి.